హలో అండి, వెల్కమ్ టు సరితా వ్లాగ్స్. ఇది మార్నింగ్ మినీ వ్లాగ్ అండి. నేనైతే వాకింగ్ అయిపోయాక పార్క్ కాడికి మా వారిని అయితే రమ్మన్నాను. కూరగాయలు తీసుకోవాలి, వచ్చారంటే తీసుకొని ఒకేసారి ఇంటికి వెళ్ళొచ్చు అన్నాను. ఇంకా దగ్గరలో ఉండే కూరగాయల షాప్కి అయితే తీసుకొని వచ్చారు. మార్కెట్కి అయితే వెళ్ళలేదు కొన్ని అనేసని నేను వద్దులే ఇక్కడే తీసుకునేద్దామని చెప్పి దగ్గరలో ఉండే షాప్కే వెళ్ళేసి తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాము. ఇంక ఇక్కడ రాగానే పిల్లల కోసం పాలు, నా కోసము టీ పెట్టుకుంటున్నాను. పాలైతే పోస్తున్నారు వచ్చేసరికి. ఇంకా ఆ పాలని నాకు పిల్లలకైతే పెట్టేశాను పాలైతే. ఇంకా టిఫిన్కి వచ్చి నేను చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. చట్నీ చేసి ఇడ్లీ పెడదామని. లస్త అయితే నాకుదా వద్దు, ఇడ్లీ తిని తిని నాకు సగించటం లేదు, నాకైతే వద్దు ఇడ్లీ అని చెప్పేసింది. నాకు దోశ పోసి అనింది. సరేలే నీ వరకు దోశ పోయిస్తాను, అందరికైతే నేను పోసిలేనమ్మా, నాకు ఇప్పుడే వాకింగ్ చేసి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయంటే, సరే నువ్వు కలిపిచ్చేలే నేనే పోసుకుంటాను అని చెప్పింది. ఇంకా సరేలే నువ్వు పోయి ఫ్రెష్ అవ్వు, నేను ఆ లోపల నేను చేస్తానులే అని చెప్పేశాను. ఇంక ఇక్కడ శనక్కాయ పప్పులు అయితే చట్నీ చేస్తున్నాను. ఇవి ముందుగా ఫ్రై అయితే చేసుకుంటున్నాను. పక్కన లెస్త అయితే నవ్విస్తానే ఉంది, ఏదో ఒకటి చెప్తాయేమో. నేనైతే కూరగాయలు తెచ్చినాను కదా, ఇంకా అవన్నీ ఓపెన్ చేసి చూస్తున్నాను ఏమేమి తెచ్చుకున్నాను. ఇంకా సిర్రాకు కట్టలు 2 తెచ్చాను, టమోటాలు 1 కేజీ తెచ్చాను, అలానే పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని వచ్చాను. ఇంకా అవన్నీ తీసి కవర్లో నుంచి బయట అయితే పెడుతున్నాను. ఇంకా అలానే చట్నీలోకి పచ్చిమిరపకాయలు ఎత్తుకుంటున్నాను, ఇవి వేగిపోతాయి అనేసని. చట్నీకి అయితే గబగబాని రెడీ చేస్తున్నాను. నేను పోయేసి వచ్చేసరికి 7:30 అయిపోతూ ఉంది. పిల్లలైతే పాలు కూడా ఇవ్వటం లేదు. నేను వెళ్ళేటప్పుడు వాళ్ళు పనుకో ఉంటారు. ఇంకా ఆ టైంలో ఇలేక నేనైతే వెళ్ళిపోతున్నాను. ఇంకా వచ్చేసరికి ఆకలి ఆకలి అంటున్నారు. ఇంకా సరే పాలు తాగండి అంటే, నువ్వు వద్దు, నువ్వు టిఫినే చేసేయి అని చెప్తా ఉండారు. మాకు ఆకలిగా ఉంది, నువ్వు టిఫినే చేసేయి అంటున్నారు. ఇంకా అందుకే టిఫినే చేసేస్తున్నాను. ఇక్కడ శనక్కాయ పప్పులు కొంచెం తక్కువగా ఉన్నాయని నేనైతే శనగలు కూడా కొనేసి చట్నీ చేస్తున్నాను. 2 మిక్స్ చేసి, ఇలా కూడా చాలా బాగుంటుందండి శనగలు వేస్తే కూడా. ఉట్టి శనగలు చట్నీ అయితే అంత టేస్ట్ ఉండదు, కానీ ఇలా 2 మిక్స్ చేసి అయితే చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా ఇవైతే వేయించి పక్కన పెట్టేశాను, ఇవి చల్లారి నీళ్ళు అనేసని. ఇంక ఇక్కడ టీ కోసం అయితే టీ పొడి వేస్తున్నాను. పాలైతే కాగిపోయాయి అవి ఫ్రై చేసేసరికి. ఇంకా మా తమ్ముడైతే నాకు కాఫీనే ఇచ్చాక నాకు టీ వద్దని చెప్పాడు. ఇంకా సరే అని తనకైతే కాఫీ అయితే పెట్టిస్తున్నాను. నాకైతే వాకింగ్ చేసుకొని వచ్చి ఇంట్లో పని చేయాలంటే కావటమే లేదు, అలవాటు లేదు కదా. చాలా రోజులు అయిపోయింది వాకింగ్కి వెళ్ళి. ఈ బ్యాక్ పెయిన్ వచ్చినప్పటి నుంచి వాకింగ్కి అయితే నేను సరిగ్గా వెళ్ళేదే లేదు. ఇంకెప్పుడు పోకపోతే అవ్వదు అనేసి అన్నట్టు పోతున్నాను. ఇక్కడ కాఫీ అయితే పెడుతున్నానండి గోపికి అయితే. ఇంకా తనకు కూడా ఇంకా కాలేజ్ అయితే స్టార్ట్ అవ్వలేదు, ఇప్పుడు హాలిడేసే. తను కూడా ఇంట్లోనే ఉన్నాడు. ఇంకా తనకైతే కాఫీ ఇచ్చేసి, ఇంకా నాకు కూడా టీ ఉడికిపోయింది. నేను కూడా పోసుకొని అయితే కూర్చొని ప్రశాంతంగా టీ అయితే తాగేశాను. నాకైతే ఈ మధ్య వాకింగ్ పోయి అస్సలు అవ్వటం లేదు. నాకు వచ్చే కొద్దికి ఆకలి వచ్చేస్తుంది. ఇంకా రాగానే నేనైతే వేడి నీళ్ళు కాంచుకొని అయితే ఫస్ట్ తాగేస్తాను. వేడి నీళ్ళు తాగేసి ఆ తర్వాత అయితే టీ తాగుతున్నాను. ప్లాస్కోలో రెడీగా కాంచి పెట్టుకొని వెళ్తాను. ఇంకా రాగానే ఆ నీళ్ళు అయితే తాగేసి ఒక 1/2 అవర్ తర్వాత నాకు టీ పిచ్చి కాబట్టి ఇంకా నేనైతే టీ పెట్టుకొని తాగుతున్నాను. లస్త అయితే నాకు చెమటలు పట్టేది చూసి కష్టజీవి అనేసని నవ్విస్తూ ఉంది. తను చూడండి, నేను కష్టజీవి అంట.
చెమటలుగా ఉండదనేసని. ఇంకా వంటింట్లో పొయ్యి కాడ ఉండేసరికి నాకైతే ఇంకా చెమటలు అట్టే పట్టిపోతూ ఉంది. ఇంకా టీ తాగేసి వచ్చి చట్నీకైతే వేయించున్నాను కదా, అవైతే చల్లారిపోయింది. ఇంకా వీటినైతే మిక్సీకేసి పెడుతున్నాను. నిజంగా అండి 2 వేసి చెయ్యండి, చట్నీ అయితే సూపర్గా ఉంది. ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ. నేనైతే ఇడ్లీ పెట్టుకున్నాను. నేను తింటే అయితే చాలా బాగుండిందండి ఈ 2 కాంబినేషన్. ఇంకా కొబ్బరి కానీ ఉంటే అది కూడా వేస్తే ఇంకా చాలా బాగుంటుందండి. ఈ 3 వేసి చట్నీ కానీ చేస్తే. ఇంకా లేదు కాబట్టి నేనైతే వీటితోనే చట్నీ చేశాను, కొబ్బరి లేదనేసని. ఇంకా చట్నీ వేసేసి తిరగబాత అయితే పెడుతున్నాను. చట్నీ అయితే ఒక గిన్నెలోకి పోసి పెట్టుకున్నాను. ఎంత చిక్కదనం కావాలో అంత కొంచెము కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడైతే తిరగబాత అయితే వేస్తున్నాను చట్నీకైతే. ఈ తిరగబాత లేకపోతే మటుకు వీళ్ళు తినరు చట్నీ. ఇంకా చట్నీ అయితే రెడీ చేసి అయితే కలిపి పక్కన పెట్టేశాను. ఇంకా ఇడ్లీకి అయితే రెడీ చేస్తున్నాను. చట్నీ చేసి రెడీ చేసేస్తే మళ్ళీ ఇడ్లీ పెట్టడం వెంటనే తినేవచ్చని ఫస్ట్ అయితే నేను చట్నీ చేసి పెట్టేశాను. ఇక్కడ ఇడ్లీ పాత్ర అయితే పెడుతున్నాను. ఇడ్లీ పిండి కలిపి ఇంకా ఇడ్లీ పాత్రలో పోసి పెట్టేవాలి. లస్త అయితే స్నానం చేసుకొని వచ్చేసింది. నాకైతే దోశ పోసి అంటా ఉంది. ఉండమ్మా నేను ఇడ్లీ పెట్టేసి నీకు పోయిస్తానులే అని చెప్పాను. ఇక్కడ నేనైతే ఇక్కడ ఫస్ట్ వడ చేద్దామని మా తాత వస్తానని చెప్పాడు. మా తాతకైతే ఈ పచ్చెనగపప్పు వడ అంటే చాలా ఇష్టము. అందుకని నాకు వడ చేయమ్మా అన్నాడు. సరే అందుకని పప్పు అయితే నానబెడుతున్నాను. పొద్దున్నే వచ్చేసరికి నానుతుంది, మధ్యాహ్నంకి చేసి పెట్టచ్చులే అనేసని. ఈ వ్లాగ్లో అయితే ఉండదండి, నెక్స్ట్ వ్లాగ్లో అయితే నేను పెడతాను పచ్చెనగపప్పు వడ చేసింది. అవి కూడా చాలా బాగా వచ్చినాయండి. నెక్స్ట్ వ్లాగ్లో అయితే నేను ఆ వీడియో పెడతాను. ఇక్కడ పప్పు అయితే కడిగి నానబెట్టేశాను నీళ్ళు పోసి. ఇక్కడ పిండి కలిపి ప్లేట్లకి అయితే పోసి పెట్టేస్తున్నాను. ఇది ఓన్లీ మార్నింగ్ వ్లాగే అండి. నెక్స్ట్ మధ్యాహ్నం నుంచి ఉండే వ్లాగ్ నెక్స్ట్ వ్లాగ్లో అయితే పెడతాను. అది కొంచెం లాంగ్గా ఉందండి, అది నెక్స్ట్ వ్లాగ్లో అయితే పెడతాను. ఇది లెంత్ ఎక్కువ అయిపోతుందని ఇది మార్నింగ్ వరకే పెట్టాను. ఇక్కడ ఇడ్లీ పెట్టేసి లస్తాకైతే నేను దోశ అయితే పోసిస్తున్నాను. దోశలోకి కూడా బాగుందండి చట్నీ అయితే. మా పిల్లలకైతే ఈ చట్నీ అంటే బాగా ఇష్టం అండి. ఎప్పుడు చట్నీయే అడుగుతారు. ఏది చేసినా వాళ్ళకి ఇష్టం ఉండదు. నాన్ వెజ్ ఉంటే ఇష్టం, కానీ వెజిటేరియన్లో అయితే ఇంకా ఏ కూర చేసినా వాళ్ళు తినరు. టిఫిన్కి అయితే దోశల్లోకి ఇడ్లీలోకి అయితే ఎక్కువగా చట్నీనే అడుగుతారు. పప్పు చేసినా ఏదన్నా చేస్తే వాళ్ళకైతే నచ్చదు. ఎక్కువ ఈ శనక్కాయ పప్పుల చట్నీనే అడుగుతారు. ఇంకా నేను కూడా అదే చేసేస్తాను, నాకు ఈజీగా అయిపోతుందని. ఇంకా లస్తాకైతే వేసి ఇచ్చేసాను. తనైతే దోశ తినేసింది. ఆ తర్వాత నేనైతే ఇంకా ఇడ్లీ కూడా ఉడికిపోయింది. ఇంకా మా వారికి మా తమ్ముడికి అయితే నేను వేసి ఇచ్చేస్తున్నాను. ఇడ్లీలు అయితే కరెక్ట్గా ఉడికిపోయినాయండి, పర్ఫెక్ట్గా వచ్చింది. డింపుల్ అయితే అమ్మ దగ్గర ఉన్నాడు, డింపుల్ లేడు. హాలిడేస్ కదా, డింపుల్ మళ్ళీ వెళ్ళిపోయాడు అమ్మ దగ్గరికి. లస్తా కూడా రేపు వెళ్తానని చెప్తా ఉంది. లేదా ఈవినింగ్ అన్నా వస్తారు. ఈరోజు అయితే మా వారి బర్త్డే అండి,
అందుకే వాళ్ళు ఈవినింగ్ రావచ్చు. ఇంకా టిఫిన్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ వ్లాగ్లో మా వారిది అమ్మది బర్త్డే అండి, ఒకే రోజు. ఆ వ్లాగ్ అయితే చూపిస్తాను. ఇంకా ఇక్కడైతే మా వారికి అయితే వేసి ఇచ్చేసానండి. ఇంక ఈరోజు వ్లాగ్ కూడా అయిపోయిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సరిత వ్లాగ్స్.